ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 3.5 చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే అశోక్ 2, షర్మిల 2, అలానే చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కాకుండా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులున్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష. అందరినీ మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే ఈ అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్లిని పిలిచేవాళ్ళం ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష. అంగల్లు, ఇది తంబలపల్లి నియోజకవర్గం, పొంగునూరు 2. ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష. నేను అంగల్కు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే, ఒక ప్రాజెక్ట్ ని ఇప్పటికే హంద్రీనేవా కాలువలు దవ్వుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ దానికి ప్యారలల్ గా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండికోట నుంచి మళ్లీ అంద్రేనేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. అదే నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు. అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్లు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష. నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష, అక్కడ 6 కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటనలు 6, పొంగునూరు సంఘటనలు 7, మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో 286 మంది నిందితులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి 490 మంది అదనంగా కేసులు చేర్చారు దిశ. ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒక కేసు పెడతారు, 10 మంది ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 5 మందిని వేస్తారు, అదర్స్ అంటారు.
ఎవ్వరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటారు. ఇంకా ఆ కేసుని అదే జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్, కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్, అరెస్ట్ చేసింది ఒక పక్క, ముందస్తు బెయిల్. ఎంత టెర్రరైజ్ చేశారంటే ఆ 2 నియోజకవర్గాల్లో ఆ 2 సంఘటనల్లో దగ్గర 1000 మంది పైన 409 ప్లస్ 286. మీరు ఆ 2 చూసిన తర్వాత 600 మంది పైన కేసులు పెట్టారు. కేసులు లేనివాడు వెళ్ళాడు. చాలా మంది నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు జైల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్లిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఒక పక్క రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తల పైన, ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్ మంచి డాక్టర్ ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్ తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు. మాకు డబ్బులు, నిధులు రావడం లేదు, జీతాలు రావడం అని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందనే అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో దిశ 4000 మంది పైన కేసులు పెట్టారు. నేను వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సమీక్ష చేస్తాం, ఆ కేసులు తీసేస్తాం. చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం, ఇది భయంకరమైన వాతావరణం. ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే దిశ టీచర్ల బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం, ఫోటోలు తీయించడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాలపైన న్యాయమూర్తులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు. వాళ్ళపైన పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన కేసు తీసుకొని సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా అది కూడా కొలిక్కొచ్చిన పరిస్థితి. దానికంటే ఎక్కువ నేను ఈ విషయంలో చెప్పను. ఆనాటి ప్రభుత్వ పాలన కడాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేదు. నెక్స్ట్ మీడియా పైన దిశ, మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం. అధ్యక్ష, రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్ లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు. ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం నా చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచన అధ్యక్ష. అదే మరి ఏబిఎన్, టీవీ5 వాళ్ళను కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం, ఎన్ని విధాలను చేయాలని చేసే పరిస్థితి వచ్చారు. ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్ లో ఎక్కడ వేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు.
ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష 73 సంవత్సరాలు. ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ ని అతను ఫార్వర్డ్ చేశాడు. ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష TV5 బ్యూరో రమేష్, ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, టీవీ రిపోర్ట్ మారేడు రాజా, రాముడు, TV5 సత్యనారాయణ ఆంధ్రజ్యోతి, సూర్య నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్ట్ రమేష్, TV5 మూర్తి, వెంకటకృష్ణ ABN, ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. కడాన అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు. ఇది భయంకరమైనటువంటి విషయాలు. ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలా మంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే, ఒక రంగనాయకమ్మ వైజాగ్ లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాన ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్లిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భంగా కోరుతున్నా, చాలా మంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్లిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం, అదే మాదిరిగా రౌడీ షీట్లు పెట్టడం, వీళ్లపైన సైబర్ నేర షీట్లు కూడా పెట్టారు. నెక్స్ట్ ఇంకా అధ్యక్ష చాలా మంది ఎస్సీ ఎస్టీలపై దాడులు చేయడం. చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేస్తారు. రాజమండ్రిలో ఎవరైతే వరప్రసాద్ దళితుడు, ఆయన అడిగింది ఏంటి, ఇసుక దొంగతనంగా తీసుకుపోతున్నారు అంటే పోలీస్ స్టేషన్ పట్టకపోయి ఆయన్ని శిరోమండనం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి అధ్యక్ష గురిజాల్లో విక్రమ్ దోమతోటి హైదరాబాద్ నుంచి రప్పించి చంపేసే పరిస్థితికి వచ్చారు. మూట నవీన్ ఒక ఎస్సీని దారుణంగా కొట్టి మూత్రం ముఖం మీద పోసే పరిస్థితికి వచ్చారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ఓం ప్రకాష్ పుంగునూరు నుంచి నిరసన తెలియజేస్తే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అనంతపురం ఒక దళిత మహిళ స్నేహలత, పల్నాడు జిల్లా శ్రీమతి రమావత్ మంత్రిబాయి ఆ అమ్మాయినైతే ట్రాక్టర్ వేసి తొక్కిచ్చేసే పరిస్థితికి వచ్చారు. నాగమ్మ పులివెందల్లో అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రొటెస్ట్ చేయడానికి పోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా అధ్యక్ష కడాన అధ్యక్ష ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ పంపించి అంత్యక్రియలు చేసుకోమనే పరిస్థితికి వచ్చాడంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నా. అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా చేసేపోయారు. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. కొడుమూరు అధ్యక్ష మొన్నే మనం చూసాం.
ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే పదే లైంగిక వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఇంకా చాలా కేసులు ఇవన్నీ కూడా అమర్నాథ్ రెడ్డి 14 ఏళ్ల అబ్బాయి అక్కను వేధిస్తున్నారని అమర్నాథ్ గౌడ్ అక్కను వేధిస్తున్నారని పాపం అతను గట్టిగా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడనే కోపంతో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే పట్టించుకోని ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. విజయనగరం కృష్ణా మాస్టర్ గాని, తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య, నందం సుబ్బయ్య, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పద్మ, లేకపోతే శ్రీనివాస్, అనంతపురంలో గొల్లా గోపాల్ యాదవ్, ఈ విధంగా దేశ మొత్తం 300 మంది బీసీల మీద ఆనాటి ప్రభుత్వం హత్యలు చేసే పరిస్థితికి వచ్చారు, చంపేసే పరిస్థితికి వచ్చారు. బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేని పరిస్థితి. నెక్స్ట్ అదే మరి దేశ మహిళల పైన చాలా హీనస్ క్రైమ్. మీరు పైన చూస్తే కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై 5 వ్యక్తులు సామూహిక మానభంగం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. విశాఖపట్నంలో భీముల్లో 35 ఏళ్ల మహిళ దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. విజయవాడలో 25 ఏళ్ల ఇతనితోని ఆమె బిడ్డని యాసిడ్ పోసి ఇచ్చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధిలో 5వ తరగతి చదువుకున్న అమ్మాయి 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. విజయవాడలో 22 ఏళ్ల యువతి 11 కత్తిపోట్లు గురై చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష ఇంటి పక్కన కృష్ణా నదిలో ఎవరైతే కాబోయే భర్త ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుని వస్తే కాబోయే భర్త ముందరనే ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. కనీసం ముఖ్యమంత్రి నిరసన తెలియజేలా ఖండించడం ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఒక మహిళ భర్త కళ్ల ముందరిని అతన్ని పట్టి కట్టేసి 4 సామూహిక మానభంగం చేశారు. అంటే కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది. అదే మాదిరిగా దిశ చట్టం లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు. ఈరోజు దిశ చట్టం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు కన్కరెంట్ సబ్జెక్ట్ లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టం అవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి పంపించిన చట్టం. నిర్భయ చట్టం ఉంది, మీరు చేశారు, దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్, ఆ చట్టం పేరుతో యాప్, ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి 1 కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి ఫోర్స్ చేసి చేపించారు. ఇదే మగవాళ్ళతో చేయించారు. ఇదే హౌస్ లో 24 అవర్స్ లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ సీట్లో కూర్చొని నేను అడుగుతున్న 5 ఏళ్లయింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కరిపైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్న అధ్యక్ష. నేను ఈ విషయాలు ఆయన ఉండుంటే మొత్తం అతనికి కనీసం రియలైజేషన్ రావాలనుకున్నా వస్తుందో తెలియదు, కానీ వాస్తవాలు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేది. నెక్స్ట్ అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల పైన దౌడలు మీరు చూస్తే ఎస్సీల పైన 10,377 క్రైమ్స్ జరిగాయి. ఎస్టీల పైన 1728, 192, 58 మంది చనిపోయారు. కిడ్నాప్స్ పెరిగాయి, హర్ట్ కేసు పెరిగాయి. మొత్తం 7,553 అదర్ కేసెస్ వాళ్ళ మీద జరిగాయి. ఎస్టీలు 1992. మహిళల పైన దేశ ఎన్ని కేసులు మీరు చూడండి, 89,875. మర్డర్